పిఎస్ న్యూస్కి స్వాగతం. ప్రజాసేవ మా లక్ష్యం. నేను మీ ఎల్పిఎస్. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం మండల కేంద్రం అమరావతిలోని పోలిశెట్టి ప్లాజాలో సోమవారం సాయంత్రం పల్నాడు జిల్లా పరిధిలోని పెదకూరపాడు, సత్తెనపల్లి నియోజకవర్గాలకు సంబంధించి పలు కాపునాడు కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా కమిటీ సభ్యులకు నియామక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కాపునాడు జాతీయ అధ్యక్షులు గాల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, మిర్యాల వెంకట్రావు స్థాపించిన కాపునాడు దేశవ్యాప్తంగా ఎంతో బలోపేతంగా తయారైందన్నారు. సంఖ్యాబలంగా కాపులు రాష్ట్రంలో 25% జనాభాని కలిగి ఉన్నారని, రానున్న రోజుల్లో రాష్ట్రంలోని రాజకీయాలను శాసించే స్థాయికి కాపులు ఎదుగుతారని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా కాపునాడు అధ్యక్షుడు పోలిశెట్టి వెంకట సత్యనారాయణ, రాష్ట్ర కాపునాడు ఉపాధ్యక్షుడు లక్ష్మణశెట్టి పార్థసారథి, జోనల్ కాపునాడు అధ్యక్షుడు బొందలపాటి వెంకట్రావు లతో పాటు సత్తెనపల్లి, పెదకూరపాడు నియోజకవర్గ పరిధిలోని కాపునాడు, యువ కాపునాడు, మహిళా కాపునాడుకు చెందిన పలు కేడర్ల నాయకులు పాల్గొనగా, ఈ సమావేశానికి సభాధ్యక్షులుగా బెల్లంకొండ మండల కాపునాడు అధ్యక్షుడు ఆసుల జగన్ వ్యవహరించడం జరిగింది. కాపు విద్యా భవన్ కూడా జాతీయ కాపునాడు అధ్యక్షులుగా కాపునాడు నుంచి మనకి పూర్తి సహాయ సహకారాలు ఇస్తారని చెప్పేసి ఆయన మనకి హామీ ఇవ్వడం చాలా సంతోషించదగ్గ విషయం. అందుకు ఆయనకి మనందరం కూడా తెలియజేస్తున్నాం. ఇక తదుపరి కార్యక్రమం భాగంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలకి శాలువాతో సత్కరించవలసిందిగా పల్నాడు జిల్లా అధ్యక్షుడు పోలిశెట్టి సత్యనారాయణ గారిని కోరడం.